వదిలేసాను నేను ట్యాబ్లెట్ అలా వదిలేసాను, ఇబ్బంది ఏం లేదు. ఈ స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ఆన్ బటన్ నేను వచ్చేసాను. ఓకేనండి, వచ్చిన డైరెక్ట్ కార్డన్ వచ్చేస్తుంది సార్. ఈ నాబ్ యూజ్ చేయాలండి. అప్పుడు వచ్చేసాను ఈ నాబ్ రొటేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనండి, నెక్స్ట్ ఇది వచ్చేసి 9 kgs కాబట్టి 18 శాలరీలు పడుతుంది. ప్యాంటు షర్ట్ కలిపి 1 kg, చీర మొత్తం అన్ని కలిపి 1 kg, చిన్నపిల్ల బట్టలు ఉంటాయి 2 జతలు 3 జతలు కలిపి 1 kg అలా ఎక్కేసుకోండి. కేజీకి మీకు మ్యాక్సిమం కూడా ఇక్కడ చూపించేస్తాను, ఏదైనా ప్రోగ్రామ్ మీరు సెట్ చేస్తాను. ఓకే అండి, కార్డన్ వచ్చేసి మీకు అన్ని ఇక్కడ వచ్చేసి ఇది వచ్చి 1 గంట 7 నిమిషాలు పడుతుంది మేడం. ఇది వచ్చేసింది ఈ ప్రోగ్రామ్ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి కాటన్ వేర్ వచ్చేసి ఐడియా ఉంది కదండి, కాటన్ సెక్షన్ అంతా. ఇందులో వచ్చేసి 2 రకాలు ఉంటాయి, ప్యూర్ కాటన్ వస్తుంది, నెక్స్ట్ వచ్చేసి సాయి లక్షణం కలిగి ఉంటుందండి. కాటన్ వచ్చేసింది క్విక్ వర్షన్, జస్ట్ ఎలా వెళ్ళి అలా ఇప్పిస్తుంది బట్టలే. పార్టీలకి, పెళ్ళిళ్ళకి, స్కూల్కి, కాలేజీలకి ఎలా వెళ్ళి అలా ఇప్పేస్తుంది. ఆ బట్టలే జస్ట్ ఎక్కువ మార్చిపోయి ఉండవు కాబట్టి. ఓకేనండి, ఏ ప్రోగ్రామ్ మీరు సెట్ చేసుకున్నా స్టార్ట్ బటన్కి బెడ్డింగ్స్ అంటే దుప్పట్లు వస్తాయి మేడం. ఓకేనండి, నెక్స్ట్ సూపర్ ఎక్కువ వాష్ అండి. ఇది వచ్చేసి టైమింగ్ ఎక్కువ తీసుకుంటుంది. ఇది 2 గంటల 1 నిమిషాలు పడుతుంది. అన్ని బట్టలు వేసుకోవచ్చు. ఈ సెక్షన్ వచ్చేసింది దుప్పట్లు తప్పించి అన్ని బట్టలు కూడా వేసుకోవచ్చు. కాటన్ వేసుకోవచ్చు, సిల్క్ వేసుకోవచ్చు, అలాగే సింథటిక్ కూడా వేసుకోవచ్చు. ఇది ఈ కాటన్ వస్తుంది. నాకు చూసింది ప్యూర్ కాటన్. ఇది వచ్చేసి సాయి లక్షణం కలిగి ఉన్నాయి. 2 కాటన్లు అని చెప్పింది చూసారా, ఇది ఈ కాటన్. ఈ సెక్షన్ వచ్చేసి ఇది సింథటిక్ సెక్షన్. సాయి లక్షణం ఉంటాయి, చెంకీ వర్క్ అది ఉంటుంది ఎక్కువ శాతం అండి. ఐడియా ఉందండి. నెక్స్ట్ డెలికేట్స్ అండి. ఇది రఫ్గా చిరిగిపోతే చూసారండి, బలమైన గట్ట పెట్టిన గట్టని ఆ సెక్షన్ వస్తుంది డెలికేట్స్ అంటే. ఇది టవల్స్, కాటన్ వేరే వస్తుంది. నెక్స్ట్ టవల్స్ కూడా వేసుకోవచ్చండి. ఓకేనా మేడం. షర్ట్స్, ఓన్లీ షర్ట్స్ వేసుకోవచ్చు, లేదా కాటన్ వేర్ కూడా వేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ హైజీనిక్ స్టీమ్. ఈ సెక్షన్ వచ్చేసి ఆవిరి వస్తుంది మేడం, వేడి వస్తుంది ఎక్కువగా. మేడం మెటీరియల్ ఏం వేసుకోండి? హైజీనిక్ స్టీమ్ వచ్చేసి మామూలుగా దుప్పట్లు వేసుకుంటారు మేడం. ఎన్ని దుప్పట్లు దాకా? మాక్సిమం పెద్దవైతే 4 వేసుకోవచ్చు. అదే మామూలు పలుచుకున్నవి అయితే మాత్రం ఒక 6 అలాగే 7 వేసుకోవచ్చు. మీకు ఇక్కడ బరువు కూడా చూపించేస్తాను. మాక్సిమం లోడ్ 4 kgs అని చూపించేస్తుంది. ఇది వచ్చేసి 2 గంటల 38 నిమిషాలు, టైమింగ్ కూడా ఎక్కువండి. ఇది వోల్స్ అండి. వోల్స్ వచ్చేసి స్వెటర్లు వస్తాయి మేడం. ఓకేనండి, అవుట్డోర్ కర్టన్స్ అంటే బయట కర్టన్స్ చూసారండి మీరు యూజ్ చేస్తున్నారు కదా, ఆ సెక్షన్ ఉతుక్కోవచ్చు మేడం. ఇది యాంటీవేర్ అండి. ఈ సెక్షన్ వచ్చేసి హాస్పిటల్ సంబంధించి బట్టలు కూడా ఉతుక్కోవచ్చు. ఈ సెక్షన్ వచ్చేసి ఇది కలర్స్ అండి. రెడ్ వైట్ ఉన్నదని చెప్పేసి 2 కలిపి వేయకూడదండి. ఏ సెక్షన్ ఆ సెక్షన్ విరిగి వేసుకోవాలా, కలర్ షేడ్ అవ్వకుండా ఉతుకుతారు అంతే. ఎన్ని షర్ట్స్ షర్ట్స్ ఉన్నాయి కదా, మాక్సిమం వచ్చేసి షర్ట్లో వేసేలాగా ఉంటుంది మేడం. మాక్సిమం వచ్చి ఒక 12 వేసుకోవచ్చండి. మొత్తం ఇది వచ్చేసి 9 kgs కాబట్టి 18 శాలరీలు పడతాయి. 15 శాలరీల దాకా వేసుకోవచ్చు షర్ట్లు అయితే. జీన్స్ వేర్. ఓకేనండి, బేబీ కేర్, చిన్నపిల్ల బట్టలు వస్తాయండి ఎక్కువ వచ్చేసి. సైలెంట్ వాష్, నాయిస్ ఉండదండి. ఈ సెక్షన్ ఉతుకుతాయండి, వైబ్రేట్ ఉండదు ఎక్కువ, డ్రమ్ అనేది షేక్ అవ్వడం ఉండదు ఎక్కువ. ఇది డైలీ వాష్. ఇది కూడా ఇందా సూపర్ ఎక్కువ వాష్ చూసారా, అందులో వచ్చేసి టైమింగ్ 2 గంటల 27 నిమిషాలు. ఇది వచ్చి 1 గంట 6 నిమిషాలు ఉతుకుతారు. అది ఇది ఒకటండి. ఇది క్లౌడీ అంటే మబ్బులు గట్ట పట్టినప్పుడు యూజ్ చేస్తున్నాడు. ఈ ఆప్షన్ వచ్చేసాను. మబ్బులు గట్ట పడతాయి కానీ బట్టలు స్మెల్ అయ్యి గట్ట వస్తాయి ఉద్దేశం ఉంటాయి, అప్పుడు ఇది క్లౌడీ యూజ్ చేస్తాం. రిన్ను స్పిన్, జాడేస్తుంది పిండుతుంది ఉతకటం. ఈ సెక్షన్ వచ్చేసింది. ఓకేనండి, ఇది డ్రైన్ స్పిన్. బట్టలో ఉన్న వాటర్ అంతా తీసేస్తుంది, ఆరబెట్టేస్తుంది. అంటే ఓన్లీ మనం స్పిన్ వేసుకోవాలన్నా స్పిన్ వేసినప్పుడే. ఈ స్పిన్ ఎలా యూజ్ చేస్తున్నారంటే గంజి బట్టలు తీసి పిండేసి అందులో పడిచేస్తున్నారండి. అలా వేయకూడదండి, ఆ డ్రమ్ములు పాడైపోతాయండి ఎక్కువ. అవి కన్నా చూసారా రంధ్రాలు ఉన్నాయి కదండి, అవి పూడికిపోతుంది మేడం. ఇది వచ్చేసి గంజి పెట్టుకోవాలంటే బయటే పెట్టుకోండి మేడం. ఓకేనండి, నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ డ్రమ్ క్లీనింగ్ అనేది వచ్చేసి ఇంకా ఫర్దర్గా ఇంకా ఆప్షన్స్ ఉన్నాయండి. ఇది బటన్ ప్రెస్ చేసాం అనుకోండి, ఇంకా అడిషనల్ ఆప్షన్స్ యాడ్ అవుతాయి. ఇది ఫ్రీ వాష్.
ఈ ఫ్రీ వాష్ అనుభూతికి అడిషనల్ గా ఇంకా బాగా మార్చుకుంటే చూసారండి 2 సార్లు ఉతకడం అంటారు ఫ్రీ వాష్ అంటే అండి. ఇంకా బాగా మార్చుకొని ఫ్రీ వాష్ పెట్టుకొని మనం స్టార్ట్ చేసుకుంటే ఇంకా బాగా ఉతుకుతుంది. ఈ బటన్ ప్రెస్ చేయాలి ఫ్రీ వాష్ కావాలంటే. ఈ సెక్షన్ లోనే మళ్ళీ సబ్బు ఉంటాయండి. ఇంకా ఇది ఇంటెన్సివ్ వాష్ అండి. ఇందా చూసారు ఇంకా జాగ్రత్తగా బాగా ఇంకా మార్చిపోయిన బట్టలు ఇందులో ఇంకా అడిషనల్ ఆప్షన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఈ బటన్ ప్రెస్ చేస్తేనే వస్తాయి. ఇది బబుల్ షోక్ అంటారు మేడం. మీరు లిక్విడ్ల బదులు సర్ఫలు వాడారనుకోండి స్ఫటికాలను త్వరగా కరగదీస్తుంది అనమాట. ఓకేనండి. ఇది మై సైక్లింగ్ అండి. ఇది అవసరం లేదండి. నెక్స్ట్ డిలే అండి. ఈ డిలే అండ్ ఉపయోగించి మనం సమయం యూజ్ చేసుకోవచ్చండి. అంటే మీరు ఎప్పుడన్నా బయటికి వెళ్ళారనుకోండి 4కి వస్తారు, 4 నుంచి స్టార్ట్ అవుతుంది మిషన్. ఓకేనండి. ఇది చైల్డ్ లాక్ లాస్ట్ టైం. ఓకేనండి. అంతనే అర్థమైందా? డ్రమ్ క్లీన్ చేసినప్పుడు ఏమేమి యూస్ చేయాలి మనం? పౌడర్ ఉంటాయి మేడం బయట. స్కేల్. ఓకే. ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయండి? నా దగ్గర వస్తే ఇలా చెప్పలేదు మేడం మీరు. ఇది ఎవ్రీ 3 మంత్స్కి 4 మంత్స్కి చేసుకోవాలి మేడం. ఆ డ్రమ్ క్లీనింగ్ అనే ఆప్షన్ అండి. 4 నెలలు 5 నెలలు పడేస్తుంది. అప్పుడు ఎలా ఇదిగోండి ఈ పౌడర్ డైరెక్ట్గా ఇక్కడ వేసేసండి మేడం. ఇక్కడ వేసేసి డ్రమ్ క్లీనింగ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని స్టార్ట్ కొట్టేసండి. అది 2 hours ఉంటుంది. ఆ రోజు ఇంక బట్టలే ఉతకొద్దండి. కావాలంటే తర్వాత రోజు ఉతకండి. ఆ రోజు లేదు ఉదయం వేసుకుంటే సాయంత్రం ఉతకండి. అంతేగాని వెంటనే ఉతకవసరం లేదు. అవును. అంతా ఓకే కదా. ఇన్ని సైకిల్స్ తర్వాత ఇండికేషన్ ఇవ్వడం, అది డ్రమ్ క్లీన్ చేయాలి. 30 సైకిల్స్ తర్వాత ఇండికేషన్ ఏమైనా వస్తుందా? రాదు మేడం. ఆటోమేటిక్ గా మేమే డ్రమ్ క్లీన్ డ్రమ్ క్లీనింగ్ పెట్టేసుకోండి మేడం. అంటే ఎప్పుడంటే మీరు 4 మంత్స్కి 3 మంత్స్కి పెట్టుకుంటే సరిపోద్దండి ఇది. ఓకేనా మేడం. నెక్స్ట్ వచ్చేసి మేము ఏదైనా పేపర్లు గట్టా ఉన్నాయనుకోండి, బటన్స్ కాయిన్స్ ఇందులోకి వచ్చేస్తాయి. మీకు ఈ నాప్ తిప్పితే వచ్చేస్తుంది. వాటర్తో పాటు వచ్చేస్తుంది బయటకి. చెదారం కూడా వచ్చేస్తుంది. ఓకేనండి. పైప్ దేనికి? ఈ పైప్ అండి. అదే ఇది సెన్సర్ అండి. ఈ పైప్ దేనికి సెన్సింగ్. ఇది ప్రెజర్ సెన్సర్ ఉంటుంది. ఇప్పుడు మాకు మొబైల్ తో కూడా మేము కనెక్ట్ చేయలేదు. ఒకసారి అది చూపిస్తారా? అది రోటర్ ఉందండి. వైఫై రోటర్. వైఫై రోటర్ ఉంది. ఇది ఉంది కదా మేడం. ఇది ఆన్ చేయండి. వ్యాప్ అని వస్తుంది ఇక్కడ. ఈ వ్యాప్ అని వచ్చిన తర్వాత దీంట్లోని స్మార్ట్ థింక్ యూ అనే వ్యాప్ ఎక్కించాలి మేడం. ఓకేనండి. స్మార్ట్ థింక్ యూ అనే యాప్ ఎక్కించిన తర్వాత మీరు గూగుల్ అకౌంట్ అయితే ఎలాగైతే ఇస్తారో దానికి అలాగే ఇవ్వాలి. ప్రతి ఇన్స్ట్రక్షన్ కూడా మీరు దాంట్లో అందిస్తూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి దాంట్లో ప్రోడక్ట్ అయితే అడుగుతుందండి. ఆ ప్రోడక్ట్ని బట్టి సెలెక్ట్ చేసుకుని స్టార్ట్ కొట్టాలి. అర్థమైందండి. ఇక్కడైతే మాత్రం వ్యాప్ అనే ఆప్షన్ వస్తుంది. అదేవిధంగా మీ సెల్లో కూడా స్మార్ట్ థింక్ అనే వ్యాప్ ఉంటుంది. మళ్ళీ వ్యాప్ కావాలంటే మళ్ళీ సేమ్ ఇలాగే తీసుకోండి. ఒకటి ఎవ్రీ 3 మంత్స్కి 4 మంత్స్కి ఒక డ్రమ్ క్లీనింగ్ అనే ఆప్షన్ మాత్రం మస్ట్ గా చేయాలి మేడం. అది పవర్ ఎంత తీసుకుంటుంది? 230 మేడం. టెంపరేచర్ మేడం. ఇది వచ్చేసి ఈ సెక్షన్ వచ్చేసి మనం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ప్రతి ప్రోగ్రామ్ కి కూడా ఒక టెంపరేచర్ ఉంటుంది మేడం. ఒకే టెంపరేచర్ మెయింటైన్ చేయండి. H40 కదండి. ఇది కూల్ సెక్షన్ 20, 30, 40, 60 ఇదేండి హై. అదే ఎగ్జిస్టింగ్ అనుకోండి వేరే టెంపరేచర్ వస్తుంది. చూడండి ఒకసారి 90. అదే లాస్ట్ టైం ఇంకా. ఓకేనండి. నెక్స్ట్ ఇది వచ్చేసి వాటర్ లెవెల్ మేడం. ఇది వచ్చేసి ఇది మీరు పెట్టవసరం లేదా, ఆటోమేటిక్ గా అడ్జస్ట్ చేసుకుంటారు. కావాలంటే పెట్టుకోవచ్చు. అసలు బేసిక్ లెవెల్ ఏంటండి వాటర్ మనకి? ఏదండి నార్మల్ గా మనకి హై కాకుండా లో డైలీ వాష్ కి మనం 3 and 4 నెక్స్ట్ వచ్చేసి ఆర్పిఎం వస్తుంది మేడం. ఇది వచ్చేసి 800, 1000, 1200, 40. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి ఎడిషనల్ ఆప్షన్స్ అండి. హ్యాండ్ అనేది ఇలా చూపించండి చూసారా. అదే ఇప్పుడు ఇది 4 అంటే 4 దాని మీనింగ్ ఏంటి? 4 వచ్చి బకెట్ లెవెల్స్ అని వస్తుంది మేడం. అది ఓకే, జస్ట్ వాటర్ లెవెల్. వాటర్ లెవెల్ వస్తుంది. ఓకే, వాష్ చేయాలి ఒకసారి చెప్పండి.
హైజీనిక్ లో చేసేసండి, కానీ టైం ఎక్కువ తీసుకుంటాడండి పట్టు సారీస్ అయితే. క్విక్ వాష్ లో వేసేచ్చు. క్విక్ వాష్ లో ఇస్తాను మేడం, జస్ట్ ఇలా ఇలా ఇప్పేసిన బట్టలే కదా, పట్టు బట్టలైనా పర్లేదా? పట్టు పర్లేదు సారీస్ వేసేచ్చు. పర్వాలేదు మేడం. క్విక్ వాష్ ఎక్కువ సరిపోతుందండి అదే అయినా కూడా. పిల్లలు ఏమైనా వెల్వెట్ డ్రెస్సెస్ ఎక్కువ పార్టీ వేర్ పార్టీ వేర్ అయ్యి వేసుకోవచ్చు మేడం ఇందులో. వేసేసుకోవచ్చు. క్విక్ వాష్ లో క్విక్ వాష్ లో వేసుకుంటే సరిపోతుంది. పార్టీ వేర్ కూడా వేయించాను. వర్క్ ఉన్న ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న. వర్క్ ఉంటే మాత్రం చూసుకొని వేయండి, అది క్విక్ వాష్ కూడా గట్టిగానే వెళ్తుంది మేడం. ఓకే, క్విక్ వాష్ సరిపోతుంది. 15 ఇది minutes. సింథటిక్ సెక్షన్ అండి ఇదంతా. ఇది టైమింగ్ ఎక్కువ తీసుకుంటుంది అంతే. ఇప్పుడు మిడిల్ లో పవర్ పోతే ఏమవుతుంది? మళ్ళీ అక్కడి నుంచి వస్తుంది, ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి ఆ మిషన్ లాక్ ది సంథింగ్ అదొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లాక్ మేము మధ్యలో ఓపెన్ చేసుకోవాలనుకుంటే అప్పుడు పాస్ చేయండి. ఇప్పుడు వాష్ అవుతున్నప్పుడు కరెంట్ పోయింది, మేము ఎలా ఓపెన్ చేసుకోవాలి? కరెంట్ పోతే స్విచ్ కార్డ్ వేస్తున్నారండి, ఆటోమేటిక్ గా లాక్ వచ్చేస్తుంది మేడం. ఇది వచ్చేస్తుంది. కరెంట్ వచ్చాక మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అక్కడి నుంచి అవుతుంది. స్టార్ట్ అవుతుంది. మేము మిడిల్ లో ఆఫ్ చేసుకోవాలంటే ఓపెన్ ఒకవేళ పాస్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సెక్షన్ జరుగుతుంది మేడం వచ్చేసి. ఇప్పుడు క్విక్ వాష్ పెట్టాను కదా, ఇప్పుడు ఈ సెక్షన్ జరుగుతుంది. ఇప్పుడు డోర్ రాదు మేడం, ఒక జత యాడ్ చేయాలి. ఇప్పుడు ఓకే, దీన్ని పాస్ చేయాలి ఒకసారి. ఇదే పాస్ బటన్. ఓకే. డోర్ సౌండ్ వస్తుంది ఇక్కడ. రిలీజ్ అయినట్టు. అర్థమైంది మేడం. ఓకే, వాటర్ అంతా డ్రైన్ అయిపోయాక డోర్ ఓపెన్ అవుతుంది. పాజ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా డ్రైన్ అయిపోతుంది. అవును మేడం, డ్రైన్ కట్ అవుతుంది పాస్ చేసినప్పుడు. మరి డోర్ ఓపెన్ చేసిన వాటర్ ఏమి రాదా? రాదు మేడం, రాదు. రాదు. ఓన్లీ క్విక్ వాష్ కి ఓపెన్ చేయగలమా? ఏదైనా ఇప్పుడు దేనికైనా కాటన్ 1 చేయొచ్చు. hour 2 hours అలా ఉంటుంది. చేయగలమండి. ఇదిగోండి సింథటిక్ సెక్షన్ ఇలా వచ్చేసి 2 hours కాదు మేడం ఇది వచ్చేసి. దీన్ని ఇంకో జత యాడ్ చేయాలంటే మళ్ళీ పాస్ పడుతుంది. ఓకే, ఓకేనండి అందరూ. ఓకే. మరి వాటర్ లెవెల్ ఉంటే లోపల అదేం ప్రాబ్లం ఉండదా? వాటర్ లెవెల్ అయితే మేడం అంటే ఇప్పుడు లెవెల్స్ పెడతాం కదా మనం, ఇది అది అడ్జస్ట్ గా తీసుకుంటుంది మేడం, మనం పెట్టం. అది ఏదైనా సెక్షన్ మీరు 12 సెక్షన్ పెట్టారు అనుకోండి. ఇప్పుడు ఈ సెక్షన్ ఉందండి, ఇది వచ్చేసి 2 బకెట్ సెక్షన్ చూసారా? అదే చూడండి, ఇంకో సెక్షన్ మార్చుతాను. ఇక్కడ 3 వస్తుంది చూడండి ఒకసారి. అంటే ఆటోగా తీసేసుకుంటది. ఇది ఆటోమేటిక్ హైజీనిక్ 4 తీసుకుంటుంది. అంటే మనం లెవెల్ అనేది మనం సెట్ చేయమండి, అది సెట్ చేసుకుంటదండి. ఓకే. ఓకేనా మేడం? అది ఏం సెట్ చేస్తే మనం ప్లే చేసేది. అవునండి, అది ఏం సెట్ చేసినా సరే అదే టైంలోనే అవుతుంది మేడం. ఉతకడం, చాడించడం, పెనడం, నెక్స్ట్ వచ్చేసి డ్రై కూడా అయిపోద్ది. చాలా చేంజ్ చేయకూడదు. చేంజ్ చేయడం. ఇప్పుడు సపోజ్ కాటన్ 2 hours ఉంటే 1 hour తర్వాత మేము పాజ్ చేసి తీసేసుకోండి, మీకు ఇబ్బంది అయితేనే. ఓకే. ఏదైనా యాడ్ ఇన్ కేస్ ఏమైనా యాడ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. మీకు బ్యాక్ సైడ్ ఇది 2 years ఇచ్చారు కదా మేడం, వెనకాల బోర్డు ఇది మనకి. దీంట్లో వచ్చేసి బోర్డు డిస్ప్లే బోర్డు ఉంటుంది మేడం, అది కవర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ మోటార్ ఉంటాయి మేడం, అవి కవర్ అవుతాయి. మీకు ఫిజికల్ డ్యామేజ్ తప్ప మిగిలినవన్నీ కవర్ అవుతాయి. ఫిజికల్ డ్యామేజ్ మనంతటి మనం చేసాం అనుకోండి, ఇందులో ఏమి కూడా కవర్ అవ్వం మేడం. అంటే ఇది బ్రేక్ అవడం గట్ట చేసిన ఇప్పుడు నాబ్స్ ఏమైనా పోతే అది కవర్ అవుతాయి కదండి. నాబ్ ఎందుకు పెట్టింది? ఇది ఈ నాబ్ పోవడం, ఈ నాబ్ కూడా కవర్ అవ్వదు. ప్లాస్టిక్ ఐటమ్ ఎక్కువ కవర్ అవ్వదండి. ఓకే. సో మేము ఇంకో 3 years ఎక్స్టెండ్ చేసాం. ఆ దాంట్లో కూడా సేమ్ ఇవే కవర్ అవుతాయి. దాంట్లో కూడా సేమ్ అదే కవర్ అవుతుంది. ఫిజికల్ డ్యామేజ్ తప్ప మిగిలిన అన్ని కవర్ అవుతాయి. ఓకే.